వివిధ వివిధ గ్రామాలకు చెందిన ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారితో ఈ యొక్క ఉచిత బస్సు పథకం వలన వాళ్ళకి లాభమా నష్టమని అడిగే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఉన్నారు అన్న వాళ్ళు, అందరూ ఆటో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉచిత బస్సు పథకం అమలు చేయబోతుంది. దానివల్ల మీకు లాభమా నష్టమా? మాకు నష్టపోతున్నాం. మేము నష్టపోతున్నాం సార్. చంద్రబాబు సార్కి నమస్కారం, పవన్ కళ్యాణ్కి నమస్కారం. మా ఆటో డ్రైవర్లకి కడుపు కొట్టకండి. మేము ఇక్కడ ఆదోనిలో డివిజన్లో నుంచి మాధవరం, కౌతాలం, కోసికి, ఉరుకుంద, ఇక్కడ రేణుక మోటల్ కాడ బస్ స్టాండ్ పక్కన ఉన్న స్టాండ్ ఇది. కాబట్టి దాదాపు ఏమి లేదంటే ఒక 500 కుటుంబాలు నష్టపోతున్నాం. ఓన్లీ ఒక సైడ్ ఉండే లైన్ వరకే, ఒక సైడ్ ఉండే లైన్ వరకే 500 కుటుంబాలు ఉన్నాయి. ఈ ఫ్రీ బస్సు వల్ల 500 కుటుంబాలు నష్టపోతున్నాయి. కాబట్టి దయచేసి ఈ ఫ్రీ బస్సు పథకాన్ని క్యాన్సిల్ చేసి ఇదే డబ్బుని వేరే రకంగా రైతులకు ఉపయోగించుకోండి కావాలని మా మనవి. కాబట్టి మా నుంచి చాలా వరకు ఎలక్ట్రీషియన్ వాళ్ళు నష్టపోతున్నారు, మరి తర్వాత మెకానికల్ నష్టపోతున్నారు, చిన్న చిన్న వాళ్ళని అందరూ నష్టపోతున్నారు. కాబట్టి దీనివల్ల ఉపయోగం లేదు, చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి. దీనికి ఏమైనా కానీ చర్యలు తీసుకోవడానికి మా దగ్గర ఈ పథకాన్ని క్యాన్సిల్ చేసి ఎట్టి వరకైనా కానీ పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దయచేసి ఈ పథకాన్ని క్యాన్సిల్ చేయాలని పవన్ కళ్యాణ్ అన్నకి, చంద్రబాబు సార్కి ముఖ్యంగా గమనిస్తున్నాం సార్. ఇదొక నా యొక్క విజ్ఞాపం సార్. కౌతాలం మండలం, మంత్రాలయం తాలూకా, ఎరిగిరి గ్రామము. ఆదోనికి డైలీ ఆదోని, కౌతాలం ఈ యొక్క మీరు ఆటో నడుపుతున్నారు. దీనివలన మీ సంపాదన ఎంత వస్తుందన్న? రోజుకి 4 సింగల్ తిరిగితే 200 300 మిగులుతుంది. ఖర్చులు, డీజాలు, మెకానిక్ పోయి. వర్షాలు లేవు, వరద పోతున్నారు, ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నాము. ఒక్క లైన్ పొద్దున్న వస్తే సాయంత్రం వరకు లైన్ రాదు. మహా అంటే 200 300 కంటే ఎక్కువ మిగిలదు. అది 200 300 కూడా ఫైన్లు, రోడ్లు సరిగ్గా లేవు, బండ్లు రిపేర్లు. దయచేసి సంవత్సరానికి ఒకసారి ఇన్సూరెన్స్ పాసింగ్ చేసుకోవాలి. ఇంతకుముందు కొద్దిగా మామూలు దయచేసి ఆటో వాళ్ళని కాపాడాలని ప్రతి ఒక్కరూ దయచేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ దయచేసి ప్రతి ఒక్కరు మా ఆటో వాళ్ళని కడుపు కొట్టుకోకున్నట్ల దయచేసి వాళ్ళకి గెలిపించినందుకు ఈ ఫ్రీ సూపర్ 6లో ఈ బస్సు పథకం ఎత్తేయాలని, వేరే ఏదైనా చేయాలి. ఈ ఫ్రీ పథకం, బస్సు పథకం మాత్రం ఎత్తేయాలి. వేరేది ఏదైనా రైతులకు కానీ, బడి పిల్లలకు కానీ ఏదైనా ఉపయోగపడే, వికలాంగులకు కానీ, ఆరోగ్యాలు సరిగ్గా లేకున్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఏదైనా ఉపయోగపడే పని చేయాలి. ఇది బస్సులు ఫ్రీ అంటే అందరికి ఉపయోగపడదు. ఒక ముసలోళ్ళకి, బడి పిల్లలకి, వికలాంగులకి, ఆరోగ్యాలు సరిగ్గా లేకున్న వాళ్ళకి, అట్లా వాళ్ళకి చేస్తే ఇంతకుముందు 60 ఏళ్ళకి హాఫ్ టికెట్ అని అది అట్లా వాళ్ళకి చేసే ఉపయోగపడదు. ఇది ప్రతి ఫ్రీ పథకం అంటే అది ఫ్రీ ఇవ్వడం వల్ల మనకే ఇబ్బంది. అది మనకి ఆటో కుటుంబాలన్నీ రోడ్ల మీద పడతావు. ప్రతి ఒక్కరికి ఇబ్బంది. చాలా మంది డిగ్రీ చదువుకున్న ఉద్యోగాలు లేవు. ఏరే ఊర్లకి వర్షాలు లేక ఏరే ఊరికి వరదలు పోతున్నారు. పని లేవు, చేసుకునే పని లేవు. బయలుదేరి కిందే పోవాలా. ఆ బయలుదేరి కింద ఒకరోజు దొరికితే ఒకరోజు లేదు. మన పరిస్థితులు ఎలా రోడ్డు మీద పడిపోయినా ఘోరంగా అయిపోయింది. ఒక లైన్ రావడం లేదు ఆటోల అంటే. ఆటోల పైన అప్పులు చేసుకొని, ఫైనాన్స్ కట్టుకొని, ఇవన్నీ నెలకు 12,000 13,000 కంతలు కట్టుకొని, రిపోర్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఇబ్బందులు అనేది మాకు ఆటో డ్రైవర్లకు మాత్రమే తెలుస్తుంది. దయచేసి అందరికి అర్థం కావాలా. మన సార్ గారు సీఎం దృష్టి వరకు తీసుకెళ్ళాలి. మన ఆటో డ్రైవర్లు కొడుపు కొట్టుకోకున్నట్లు ఏరదాన్ని ఏదైనా పథకం చేయమని. కర్ణాటక, తెలంగాణ, కానీ ఏ జీవనోపాధిగా ఆటో వాళ్ళు కానీ, ట్రావెల్స్ వాళ్ళు కానీ జీవనోపాధిగా ఊళ్ళు పెట్టుకొని బతికే వాళ్ళు. కానీ ఇప్పుడు ఫ్రీ బస్సులు ఏమన్నా జీవనోపాధి వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆటో వాళ్ళు కానీ కొంత మాట్లాడి మాకైతే ఇబ్బంది అవుతుంది. మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బస్సులు వదిలేరనుకో చాలా ఇబ్బంది ఆటోలో. ఇప్పుడు ఫ్రీ బస్సులు వదులుతున్నారు. ఆ కష్టాలు అయితే చెప్పు ఎంప్లాయీస్కి అయితే కరెక్ట్ అవుతారు. ఏదో పేదోళ్ళ కంటే దాంట్లో మొగోళ్ళు ఎవరెక్కుతారు. మొత్తం ఆటోలో ఫ్రీ బస్సు మొగళ్ళు అయితే ఎరిగేరి కౌతాల మండలం ఎరిగేరి గ్రామము. మేము కౌతాలం టు ఆదోని తిప్పుతున్నాం సార్ లైన్. వాటి నుంచి మాకు 40 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. ఒక రోజు లైన్ 40 రూపాయలు ఉంది. అంటే మాకు
₹40 ఆట నుంచి కౌతాళం నుంచి ఆదానికి ₹40 మనిషికి. ఈ ఒక సింగల్ వస్తుంది మాకు లైన్ పొద్దున్న సాయంత్రం వరకే. అది ఒక సింగల్ అంటే 400, 500 వస్తుంది సార్. మాకు 500 జీతం గడపాలి. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఇచ్చారనుకో మాకు ఒక ప్యాసింజర్లు కూడా ఎక్కారు సార్. ఇంక అందరూ బస్సులకే పోతారు. మాము పొద్దున్న 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల నుంచి ఒక సింగల్ వచ్చేది మాకు. ఈ ఫ్రీ బతకాల వల్ల మాకు 40-50 ఆటోలు ఉంటాయి సార్ ఒక లైన్కి వచ్చి సింగల్కి. మాధవరము, కోసి, ఉరుకుంద, కౌతాళము ఇవన్నీ ఒక లైన్కి వచ్చి. ఇప్పుడు మాకు ఈ ఫ్రీ బతకాల వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది సార్. రోడ్డు మీద పడే పరిస్థితి మాది కుటుంబాలు. వీటి మీద ఆధారపడే మా బతున్న మాటల మీద వేరే అవకాశం ఏం చేస్తారు మాకు. కొంతమంది చదువుకుని ఉన్నాము, కొంతమంది చదువుకున్నట్లు పని చదువుకున్న వాళ్ళు ఉన్నాము. ఏదైనా పని పోదామంటే ఊళ్ళో పనులు కూడా లేవు సార్. పని పోతే పొలం ఈ ఆటోలు తీసుకున్నాం. ఇది నెలకి 12,000 దాకా కంత కట్టాల్సాము. మీకు పొలం ఉందనా? పొలం ఉంది సార్. పొలం చేస్తున్నాం సార్. అట్లే ఇంకా వర్షాలు రాక ఏమో ఎకరా పొలం ఉంది సార్. మా మొక్క వరకు చదువుకున్నాము. ఇంకా అది ఎకరా పొలం ఏమి గతి కాక ఏదో చదువుకున్నాము, ఉద్యోగాలు లేక ఇంకేదో చదువుకుందామని ఫైనాన్స్ తీసుకొని నెల పని కట్టుకుంటూ ఈ ఆటో మీద బతుకున్నాం సార్. ఈ పథకం ద్వారా మాకు ఈ బస్సులు ఫ్రీ బస్సులు అంటే మరి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఈ కుటుంబంతో ప్రభుత్వాన్ని మీరు ఏం విన్నవించుకుంటున్నారు? మా ప్రభుత్వం ఏమైనా చేసేవాడు ఉంటే ఏదైనా కానీ రైతులకు కానీ ఏదైనా చేయని ప్రజలకి, వికలాంగులకి, పేషెంట్లకి ఏమైనా చేసినా కానీ సరే సార్. మాకు ఆటో వాళ్ళ తరపున మాత్రం ఆటో వాళ్ళకి కడపట్టుకున్నాం. బస్సులో అంటే ఫ్రీ బస్సులు లేకుండా చేస్తే మాకు ఏదో బతుకున్నారు. మా కుటుంబాలు రోడ్డు పట్టుకుంటే ఏదో ఫ్యామిలీని కడుతున్నాం సార్. ప్రభుత్వం ఆలోచన చేయాలి సార్. ఇదే అది వల్ల చాలా నష్టం సార్. కొన్ని వేల ఆటలు నష్టపోతాయి సార్. మా బతుకులు మా భార్య పిల్లలు బతికేసి పిల్లలు చదువుకుంటున్నారు. కానీ ఈ బస్సు మాకు వద్దని ఆటోలకు అందరికీ లాస్ కానీ తప్ప ప్రజలు కొట్లాడడం తప్ప సిగ్నల్ తప్ప గొడవలు తప్ప సమస్యలు అనేది ఇక అందరికీ ఉంటాయి. లేదని కాదు. బస్సులు ఇచ్చడం వల్ల అందరూ అల్లకల్లం అయిపోతే ఈ బస్సులు ఇచ్చడం వల్ల ఎలాంటి వారికి ఈ యొక్క బస్సు ఉచిత పథకం నిర్వహిస్తే బాగుంటుంది? పిల్లలకి, బడి పిల్లలకి, వికలాంగులకి వాళ్ళకి మాత్రం 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి హాఫ్ టికెట్ పెడితే వాళ్ళకి వర్దిస్తుంది, కానీ వయసున్న వాళ్ళకి వర్దీదు. దయచేసి చెప్తున్నాము, ఈ ఫ్రీ పథకం వద్దు. బస్సు పథకం ఆటో వాళ్ళకి కొడుకు కొట్టినట్లు ఉంటుంది. కానీ మాకు దయచేసి ఫ్రీ పథకం ఎత్తేసి వేరేది ఏదన్నా చేయండి. మాకి కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. డీజిల్ ఖర్చులు, రోడ్లు సరిగా లేవు. ఛార్జీలు బస్సు ఛార్జీ తీసుకుంటాం, ఎక్కువ తీసుకోము మేము ఆటోకి. ఒకవేళ 5-10 తక్కువ ఉన్నా కవర్ చేసుకుని వెళ్ళిపోతాం. ప్యాసింజర్లు ఇబ్బంది పెట్టము. బస్సులో ₹1-2 తక్కువ ఉంటే దింపేము. ఇంతకు ముందు పథకము 10,000 చప్పున మన ఆటో డ్రైవర్లకి వర్దిస్తుండే. ఇప్పుడు ఆ చెప్పలు కూడా లేవు. ఆ 10,000 డబ్బు కానీ మాకు ఎవరు ఈ చంద్రబాబు అయినా ఇవ్వాల్సిన అవసరం లేదు, జగన్ అయినా ఇవ్వాల్సిన అవసరం లేదు. మా వృత్తి పరంగా, మా డ్రైవర్ల పరంగా మేము ఏదో మా కుటుంబాలు బతికించుకుంటున్నాం. కాబట్టి ఏ పథకం వద్దు మా ఆటో డ్రైవర్లకి. దయచేసి ఈ పథకాన్ని క్యాన్సిల్ చేసి మా కడుపు మాకు కొట్టకుండా, మా పథకాలు మాకు ఏమి ఇవ్వకుండా మేము ప్యాసింజర్తోనే బతుకుతున్నాం. అదే రకంగా బతకాలని కోరుకుంటున్నాం. ఏ పథకం వద్దు మాకోటే ఫ్రీ బస్ ఒకటే క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాం. సూపర్ 6లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయబోతున్న తరుణంలో అనేక ఆటో కార్మికులు రోడ్డున పడతారని వారి మాటల్లో తెలుసుకున్నాం. అయితే ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అన్న సిఐటియు టౌన్ పట్టణ కార్యదర్శి ఉన్నాడు. అన్న దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ సూపర్ 6లో భాగంగా ఎలాంటి చర్యలు ఎలాంటి వారికి పెడితే బాగుంటుంది? రేపు ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఇప్పుడు పాలక ప్రభుత్వం చెబుతుంది. ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం అది మంచి పద్ధతే. అయినా దీన్ని ఆ ప్రయాణికుల పైన ఆధారపడి ఉన్న ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి గత ప్రభుత్వం వాహన మిత్ర కింద ఒక ₹10,000 ఇచ్చి అనేక రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడుండే ప్రభుత్వం ఆ రకంగా కాకుండా ఖచ్చితంగా ఆటోల మీద ఆధారపడిన నిరుద్యోగ యువకులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకనే ఖచ్చితంగా ఏదైనా ఒక ఆర్థిక పరంగా వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఆ రకంగా చేయకుండా ఆటోల మీద ఆధారపడిన అనేక మంది కార్మికులు రోడ్డును పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళకి కానీ ఖచ్చితంగా నెలకు ఒక ₹10,000 వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఏ రకంగా కల్పిస్తారో ఆ రకంగా వీళ్ళకి కానీ ఒక ₹10,000 నెలకి
కల్పించేట్లా ప్రయత్నం చేస్తేనే వాళ్ళకి కానీ కొద్దిగా ఊరాటం కలిగించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని మేము CITగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖర్చులు ఏంటి, పరిస్థితి ఏంటి, ఇది బస్సులు వచ్చే నష్టమే మాకు. ఇప్పుడు ఆడళ్ళకి మీ దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ మొత్తం తీసుకుంటారు. ఇప్పుడు ఆటో వాళ్ళని నమ్ముకొని ఒక అదే ఇంకా కంట్రోల్ కట్టలేని పరిస్థితి. అది గుడి బస్సులు వచ్చి బస్సులకు ఎక్కుతారు, ఆటో అంటే మీరు ఆటో తిప్పడం వల్ల ఇంట్లో ఇంకా నలుగురు ఉండే, ఒక 5 మంది ఉండే, ఇంకా ఆటో ఉండే కదా కట్టెలు కొడుకుంటా ఈ బండి కంతులు అంట. ఇంకా ఇప్పుడంటే ఏదో 2 రూపాయలకి కాస్త వస్తాయి, 500, 600, 700 అలా కొట్టుకుంటాం. పూర్తి ఇంకా బస్సులు ఇడిచిపెట్టి అవి కూడా వెళ్ళని పరిస్థితి అవుతుంది. పొద్దున వస్తే మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడనే పెట్టుకున్నారు. ఎప్పుడన్నా కొంచెం ఉంది కాబట్టి అడుగు బస్సులకి ఎక్కలేక ఆటోలు ఎక్కుతున్నారు కాబట్టి కాస్త చూస్తూ వస్తుంది. జీవనోపాధి కోల్పోతానని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదేం తిరిగితే కష్టమే బతుకుతున్నాడు బస్సులు తిరుగుతాయి. ఆ బస్సులు మీరు ఆటో ఒక్కటే జీవనోపాధి ఏ ఉపాధి లేదు. ఆటో తప్ప ఒక రూపాయలు ఆటో కొట్టుకున్నారా బతుకుతారా? చంద్రబాబు కరెక్ట్ కాదు, అన్ని కరెక్ట్. బస్సులు ఫ్రీ కరెక్ట్ చేయడం ఆటోకి ఇబ్బంది కరెక్ట్ కాదు.